సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పంపు చేయటమే ఎజెండాగా పెట్టుకున్న తోలుమందం పార్టీ వైసీపీ. నేను ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినప్పుడు దానివల్ల ఎఫెక్టెడ్ పీపులా, ఎఫెక్టెడ్ సంస్థల, ప్రభుత్వాల ఎవరైనా సరే ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మా సహనాన్ని చేతకాంతనంగా భావిస్తే భావప్రకటన స్వేచ్ఛను అణిచివేసే పని అయితే ఒక్కరోజు కూడా సాక్షి పత్రిక సర్క్యులేషన్ జరగడానికి కూడా వీలు లేకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ట్రెండ్ కొనసాగితే రేపు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరమైన పార్టీ వైసీపీ అని చెప్పని మేము చెప్తా వస్తున్నాం. కారణం ఏంటి అంటే, నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సనే మాట్లాడాలి ఈ విషయం. రాజేష్ గారిని ఆహ్వానిద్దాం. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడి. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. ఎవరెవరు ట్యాగ్ చేశారు? అమిత్ షా, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పిఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ, మెటా, ఫేస్బుక్ ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్లో జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతులను నులిమేస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డిఎస్సి నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి మీద సరైన ఆధారాలతో సోషల్ మీడియాలో బట్టబయలు చేస్తుంటే ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్లైన్లో ప్రజలు చూడకుండా నిరోధిస్తున్నారు. ఎందుకు వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ని నిరోధించాల్సి వచ్చింది? అది కూడా మీరు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వాస్తవంగా మీరు ఫేస్బుక్ అకౌంట్ వాడతారా? వాడతాను కదా. నేను 17-18 ఇయర్స్ నుంచి ఫేస్బుక్ అకౌంట్ వాడుతున్నా. సహజంగా ఈ మధ్యకాలంలో మన ప్రొఫైల్ తోటే, మన ఫోటో, మన పేరుతోటి వేరే వాళ్ళు ఎవరో ఫేస్బుక్ అకౌంట్, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని డబ్బులు అడుగుతూ రిక్వెస్ట్లు పంపించడం, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించడం, మెసెంజర్లో డబ్బులు అడుగుతూ మెసేజ్లు పంపించడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. మన దృష్టికి అలా ఎవరైనా తీసుకొచ్చినప్పుడు మనం ఫేస్బుక్కి రిపోర్ట్ చేస్తాం. మనం అవును, ఇలా నాలాగా పోర్ట్రేట్ చేస్తూ వేరే అకౌంట్ క్రియేట్ చేశారు అని చెప్పని మనం రిపోర్ట్ చేయగానే ఫేస్బుక్ ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేయదు. వాళ్ళు మన రిపోర్ట్కి ఒక సమాధానం పంపిస్తారు. మీ రిపోర్ట్ మేము వెరిఫై చేసాం, ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ టు అవర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వస్తుంది. నా పేరుతోటి, ఎందుకంటే నాకు చాలా పెద్ద ఫ్రెండ్ లిస్ట్ ఉంటుంది, దాంతో సొసైటీలో కొంత క్రెడిబిలిటీ ఉంది, మనం సంపాదించుకున్న క్రెడిబిలిటీ. నా నుంచి ఎవరికైనా డబ్బులు కావాలని ఒక రిక్వెస్ట్ వెళ్ళగానే నిజమేనేమో, నేనే అడిగానేమో అని చెప్పని కన్సిడర్ చేస్తారు అని చెప్పని నేను చాలాసార్లు కంప్లైంట్ చేశాను. నా పేరుతోటి చాలా సందర్భాల్లో చాలా అకౌంట్లు క్రియేట్ అయినాయి. క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి సమాధానం వస్తుంటే నేను వాళ్ళకి మెయిల్ పెట్టా, నా పేరు నా ఫోటో వాడుతుంటే అది మీరు అగెన్స్ట్ టు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటున్నారు, మీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని అయినా సరే మీరు పునర్నిర్వచించుకోండి. అక్కడ యూజ్ చేస్తున్నది నా ఫోటో, నా పేరు, మీరు దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు అని చెప్పని కూడా నేను మెయిల్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఫేస్బుక్ మనం ఒక కంప్లైంట్ ఇవ్వగానే అకౌంట్లు తీసేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది, నాకు అకౌంట్ ఉంది, నాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పని నేను అందులో ఏదైనా పోస్ట్ చేస్తా, ఎవరి వ్యక్తిత్వానికైనా పాల్పడతా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది, హక్కు ఉందని నేను ఫీల్ అయితే సరికాదు. నేను ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినప్పుడు దానివల్ల ఎఫెక్టెడ్ పీపులా, ఎఫెక్టెడ్ సంస్థల, ప్రభుత్వాల ఎవరైనా సరే ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పని, ఈ అకౌంట్ ద్వారా ఈ విధమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేస్తున్నారు అని చెప్పని కన్సర్న్డ్ ఫేస్బుక్ అథారిటీస్ కంప్లైంట్ చేసినప్పుడు ఫేస్బుక్ కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటుంది, ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషనా కాదా అని చెప్పని. ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పని ఆ ఎఫెక్టెడ్ వాళ్ళు ప్రూఫ్లు ఇచ్చారు అనుకో, ప్రూఫ్లు ఇవ్వగానే అకౌంట్ సస్పెండ్ చేయరు. ముందు మీ అకౌంట్ నుంచి ఈ విధమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ అవుతుంది, మీరు
సరి చేసుకోండి అని చెప్పని నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించిన తోలుమందం వాళ్ళు దాన్ని పట్టించుకోవాలా. సహజంగా కొంచెం సెన్సిటివ్ స్కిన్ అయిన వాళ్ళు అయితే పట్టించుకుంటారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పంపు చేయటమే ఎజెండాగా పెట్టుకున్న తోలుమందం పార్టీ వైసీపీ వాళ్ళ నాయకుడి నుంచి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్త దాకా అబద్ధం ముందు పెట్టి వాళ్ళు వెనక పుట్టారు. గడిచిన కొన్నాళ్ళుగా ప్రభుత్వం పదే పదే వివరణలు ఇస్తున్నా కూడా ఏ అంశాలనైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేవనెత్తాడో వాటికి అధికారికంగా విత్ ఫ్యాక్ట్స్ ప్రభుత్వం వివరణ ఇస్తున్నా కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటమే లక్ష్యంగా నువ్వు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నప్పుడు మేము అధికారికంగా ఫిర్యాదు చేసాం, విత్ ప్రూఫ్స్ ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు చేసినప్పుడు మెటా వాళ్ళు అంతకు ముందే నోటీసులు ఇచ్చున్నా కూడా మీకు ఎవరో బోర్డర్లో సెక్యూరిటీ వాళ్ళు పహరా కాస్తూ ఉంటారు, ఎవడో ఒకడు బోర్డర్ క్రాస్ చేసి రాబోతున్నాడు, ముందు వార్నింగ్ చేస్తారు, నువ్వు రావద్దు, ఆ పరిధి దాటి ముందుకు రావద్దు అని చెప్తారు. అయినా వచ్చాడు, ఇంకొకసారి వార్నింగ్ ఇస్తారు, అయినా అతను తన పరిధిని పూర్తిగా అతిక్రమించాడు, వార్నింగ్ షాట్ ముందు కాలుస్తారు. తర్వాత ఫైనల్ షాట్ వస్తుంది. వైసీపీ పార్టీకి ఈ వైసీపీ అఫీషియల్ పేజ్కి వాళ్ళు బాహాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ని మార్ఫింగ్ ఫోటోలతోటి పప్పు అని సంబోధిస్తూ ఐటీ హెచ్ఆర్డీ మినిస్టర్ని వాళ్ళు పోస్టులు పెట్టారు. చాలా సందర్భాల్లో సహించాం, భరించాం. ఎందుకంటే సరే వాళ్ళు విమర్శించడానికి వాళ్ళు ఇటువంటి అనారోగ్యకర విధానాలు ఎంచుకుంటున్నారులే అని చెప్పని, కానీ మా సహనాన్ని చేతకాంతనంగా భావిస్తే నిజంగానే భావప్రకటన స్వేచ్ఛను అణిచివేసే పని అయితే ఒక్కరోజు కూడా సాక్షి పత్రిక సర్క్యులేషన్ జరగడానికి కూడా వీలు లేకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పత్రిక ద్వారా పబ్లిష్ అయ్యే ప్రజల్లోకి పంపించే సమాచారం ఆ సాక్షి పత్రికలో మనందరం రెగ్యులర్గా ప్రస్తావించుకునేది ఆ రోజు వారం, ఆ రోజు డేట్ మాత్రమే అనేసి ఉంటాయి, మిగిలినన్ని అబద్ధాలే ఉంటాయి అని చెప్పని. అటువంటి అబద్ధపు పునాదుల మీద పుట్టిన సాక్షి పత్రికని ఎప్పుడో ముగించేవాళ్ళం. కానీ మాకు ప్రజాస్వామ్య విలువల పట్ల, భావప్రకటన స్వేచ్ఛ పట్ల గౌరవం ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ పత్రిక మనుగడ సాగించగలుగుతూ ఉంది. అంటే ఒకటి, రాజకీయంగా రాజకీయ పార్టీలు చాలా ఆరోపణలు చేస్తూ ఉంటాయి. అది అబద్ధమా నిజమా అనే తర్వాత విషయం. ముందు జనాల్లోకి మనం ఏం పంపించగలిగామనేది రాజకీయ పార్టీల ఎజెండా. ముందు బురద జల్లుతారు, మీరు కడుక్కోండి, లేకపోతే మళ్ళీ తీసి వాళ్ళ మీద బురద జల్లండి. ఇలా ఉంటుంది రాజకీయంగా, ప్రజల్లో కూడా అలానే ఉంటుంది. కానీ ఒక ఇన్ఫర్మేషన్ని పంపించే ఒక మాధ్యమాన్ని ఆపించేయడం అంటే అంతలా పేట్రేగిపోయిన కంటెంట్ ఏంటి దాంట్లో? అంతలా కనీసం ఫేస్బుక్ కూడా, ఇది సోషల్ మీడియా మాధ్యమంలో వెళ్ళకూడని కంటెంట్ ఏం పోస్ట్ చేశారు అని మీరు కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం ఒక ఉపాధ్యాయ ఉద్యోగ నియామక ప్రక్రియను ముగించింది. అవును, ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో రూల్స్ అంటే ఆ నియామక ప్రక్రియ జరిగే విధి విధానాలని ముందే మెన్షన్ చేశారు. దానికి సిద్ధపడి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ ప్రక్రియ సజావుగా ముగిసిపోయింది. ముగిసిపోయిన దాని మీద కొందరికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు లేవనెత్తుతున్న అభ్యంతరాలని వాళ్ళకి ప్రభుత్వ పరంగా వివరణ ఇస్తాం. ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. ఆయనకి కూడా ప్రభుత్వ పరంగా వివరణ ఇస్తాం. వివరణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ లక్షలాది మంది నిరుద్యోగ యువతలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ పారదర్శకంగా జరిగిన నియామక ప్రక్రియలో 15,941 మందికి ఉద్యోగాలు దక్కించుకుంటే వాళ్ళ మోరాలిటీ దెబ్బతీస్తూ నువ్వు సమాజంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు. విత్ ది సపోర్ట్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్. నువ్వు పేపర్ లీక్ అయింది అన్నావు, పేపర్ లీక్ కాలేదు అని చెప్పని అధికారికంగా ప్రూవ్ చేసాం. ఎందుకంటే 42,000 ప్రశ్నల క్వశ్చన్ బ్యాంక్ అది టీసీఎస్ అయాన్ వాళ్ళ ద్వారా ఆన్లైన్లో పక్కన కూర్చున్న ఇద్దరు అభ్యర్థులకు కూడా ఒకే క్వశ్చన్స్ రావు. మనకి తెలుసు, మనం పరీక్షలు రాసిన రోజుల్లో మన ముందు మెరిటాడ్ ఉంటే కాస్త చూపిమని అడిగేవాళ్ళని చాలా ఎక్కువ మందిని చూస్తుంటాం మనం.
ఇక్కడ దానికి స్కోపే లేదు. ఇతనికి వచ్చిన క్వశ్చనీర్ వేరే, పక్కన అతనికి వచ్చిన క్వశ్చనీర్ వేరే. ఎందుకంటే ఆ 42,000 ప్రశ్నలు జంబ్లింగ్ అయ్యి వస్తూ ఉంటాయి ఆన్లైన్లో. కాబట్టి ప్రశ్నలు లీక్ అవ్వటం అనేది అసాధ్యం. రెండోది, నువ్వేం చెప్తున్నావు, మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు అన్నావు. మెరిట్ లిస్ట్ ప్రకటించాము, ఇదిగో ఈ రోజుకి నీకు ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పని ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చాం. మూడోది, హారిజాంటల్ రిజర్వేషన్ని అర్థం చేసుకోలేక కొంతమంది అవగాహన లోపంతో తాము అపోహపడుతూ తమ భావాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకి జరిగిన ప్రాసెస్ ఇది, మీకు వచ్చిన ర్యాంక్ ఇది, మెరిట్లో ఈ ర్యాంక్ వరకు వచ్చాయి, ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ వర్తించడంతో మీకు దక్కలేదు అని చెప్పని వాళ్ళకి వివరణ ఇచ్చాం. ఆ వివరణతో చాలామంది సంతృప్తి చెందారు, అనుమానాలు నివృత్తి అయ్యాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఒక హిడెన్ ఎజెండాతో, అంటే డబ్బులతో అమ్ముకున్నారు అని చెప్పి ఒక ఫేక్ ఫోన్ నెంబర్ తోటి ఒక ఫేక్ ఆడియో క్లిప్పు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అతను రిలీజ్ చేస్తూ, మరి ఆ నెంబరు ట్రాక్ చేస్తే ఎవరిదని తేలింది? నేను నోటీస్ చేయలేదు. నందిగం సురేష్ అనుచరుడు బొంత రోసేది అది. ఓకే ఓకే ఓకే, ఆ నంబర్ కూడా ఉంది, నేను నోట్ చేసుకున్నా, ట్రాక్ చేయలేదు. మీరు చేస్తే బీరాణి అని వస్తుంది ట్రూ కాలర్లో. ఆ బీరాణి భర్తో తండ్రో ఎవరో ఆ బొంత రోసయ్య అతను వాడుతున్నాడు. అతను నందిగం సురేష్ అనుచరుడు. మరి నీ పార్టీ కార్యకర్తల చేత ఒక ఫేక్ ఆడియో క్లిప్ తయారు చేయించి ఒక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ నువ్వు ఫేక్ సమాచారాన్ని ప్రాపగేట్ చేస్తుంటే అధికారికంగా విత్ ప్రూఫ్స్ మేము డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి దాకా వైసీపీ పార్టీ దాకా అవసరంలా. మీరు నేను మన అకౌంట్ నుంచి ఎవరో వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే, ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుంటే ఆ ఎఫెక్టెడ్ పర్సన్స్ మన మీద కంప్లైంట్ చేయరా? వాళ్ళు అసలు ఏమీ తెలియనాళ్ళు, వాళ్ళకి అవగాహన లేనాళ్ళు అయితే ఊరుకుంటారేమో. ప్రభుత్వ పరంగా వ్యవస్థల చేతిలో ఉండి, సమాచారం చేతిలో ఉండి, పారదర్శకంగా నిర్వహించి నిజాయితీగా 15,941 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసి వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ పూర్తయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్న క్రమంలో మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్న దాన్ని, మా వాగ్దానాన్ని నిలుపుకున్న క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం తన 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక డిఎస్సి కూడా నిర్వహణ చేయకుండా మా హయాంలో మేమిచ్చిన మాటను నిలుపుకుంటే దాన్ని కొనసాగింపుగా, అంటే ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషను ఈ ఫేక్ సమాచారం వ్యవహారాన్ని మేము భగ్నం చేశామో, అంటే ఇది ఒక బిగినింగే. ఖచ్చితంగా ఇదే వైఖరి కొనసాగిస్తూ ఉంటే నెక్స్ట్ సాక్షికి కూడా ఇదే వర్తింపజేస్తాం. నేను ఒక ప్రశ్న అడుగుతా సూటిగా, ఒకవేళ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తుంటే, సర్క్యులేట్ చేస్తుంటే, రైట్ ఇన్ఫర్మేషన్ మీరు పోస్ట్ చేయొచ్చు కదా, మీరు ప్రజల్లోకి పంపించవచ్చు కదా. అంటే వాళ్ళు పంపించిన ఇన్ఫర్మేషన్ ప్రజలు నమ్ముతారని మీరు ఏమైనా భయపడుతున్నారా? ఇక్కడ వాళ్ళు ప్రజలకు నమ్మించేలా ఏదో చేస్తున్నారని మీరు ఏమైనా భయపడుతున్నారా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. పోలీసులు చాలా సందర్భాల్లో మేము పలానా నక్సలైట్ల డంపు స్వాధీనం చేసుకున్నాం, తీవ్రవాద సాహిత్యం దొరికింది మాకు అంటారు. అవును, వాళ్ళేదో పబ్లిష్ చేసుకుంటున్నారు, వాళ్ళేదో పంపిణీ చేసుకుంటున్నారు. దానికి ప్రతిగా మీరు కూడా సరైన సమాచారాన్ని పంపిణీ చేయండి. ఆ సాహిత్యాన్ని మీరెందుకు స్వాధీనం చేసుకుంటున్నారు? ఆ సాహిత్యాన్ని పబ్లిష్ చేసే వాళ్ళ మీద మీరెందుకు కేసులు పెడతా ఉన్నారు? అది నిషేధించబడింది కదా. నిషేధించబడింది, మీడియాలో నిషేధించబడలేదు కదా. సోషల్ మీడియాలో నిషేధించడం అంటే మెటా గైడ్ లైన్స్ ఎందుకు పెట్టుకుంది? ఎగనిస్ట్ టు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయడానికి వీల్లేదు. మీరు ఒక రాజకీయ పార్టీ అండి, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలు ఆరోపణలు నిజాలు అని ఇలా ఉంటుంది, ప్రజలు కూడా ఇలానే చూస్తారు, ఆరోపణలు నిజాలుగానే చూస్తారు. కానీ మీరు కంప్లైంట్ చేస్తున్నారంటే ఓహో ఏదో జనాల్లోకి వెళుతుందని మీరు భయపడుతున్నారేమో అని అనుకుంటారేమో కదా జనాలు కూడా. లేదు, మీరు కంప్లైంట్ చేసి ఈవెన్ దో యు ఆర్ ఎ జర్నలిస్ట్, ఈవెన్ దో మీది ఒక మీడియా సంస్థ అయిన మాత్రాన మీరు ఏదైనా పబ్లిష్ చేస్తాం, మేము పబ్లిష్ చేశాం కాబట్టి మీరు వివరణ ఇచ్చుకోండి అని అంటే చెల్లుబాటు కాదు. మీడియాకు లేదు, అట్లా చేయకూడదు. ఈవెన్ రాజకీయ పార్టీ సోషల్ మీడియా దాన్ని అనేదే సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా మాటన, రాజకీయ పార్టీ మాటన ఏ నిందలైనా మోపుతాం, ఎవరి వ్యక్తిత్వానికైనా పాల్పడతామనంటే మేము ఇది అగనిస్ట్ గైడ్ లైన్స్, వీళ్ళు చేస్తుంది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పని మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసినప్పుడు మీది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాకుంటే మీరు మెటా దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సింది.
మీరు చేసిన ఎలిగేషన్స్లో, మీరు చేస్తున్న ప్రచారంలో మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే ప్రభుత్వ వర్షన్ రాంగు, ఇదిగో మా దగ్గర ఈ కన్సిడరబుల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని చెప్పని మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? అంటే మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేస్తున్నారని మీకు తెలుసు. అంటే మీరు ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయినా ప్రాపగేట్ చేస్తుంటే మేము కడుక్కోవటమేనా మా పని? రాజకీయ పార్టీ ముసుగులో ఏ వ్యక్తిత్వానికైనా పాల్పడతామంటే ఎల్లకాలం చలామణి కాదు. నీ ఇంట్లో జరిగిన హత్యను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఆపాదించి, అంటే అది ముఖ్యమంత్రి హోదాలో ఆయన సహనం వహించారు కదా అని చెప్పని ప్రతి సందర్భంలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేస్తుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళకి 41 నోటీసులు ఇచ్చి మీరు చేసిన ఆరోపణకి సాక్ష్యాలు ఇవ్వండి అని చెప్పని పోలీసులతో నోటీసులు ఇప్పించారు. ముందు ముందు అది కూడా వస్తుంది ఖచ్చితంగా. మాకు మా రాజకీయ పార్టీ పేజీ, దీంట్లో మేము ఏదైనా విమర్శలు చేస్తాం, రాజకీయ విమర్శ కాబట్టి మీరెందుకు భయపడుతున్నారనంటే, నువ్వు కాంక్రీట్ విమర్శ చేయి, ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంటుంది, మేము వివరణ ఇస్తాం. అంతేగాని నువ్వు మసిబూసి మారేడికాయతో చేసి సమాజాన్ని తప్పుదో పట్టించే నీ రాజకీయపు హిడెన్ ఎజెండాతో మా వ్యక్తిత్వాన్ని చంపేసి తద్వారా నువ్వు లబ్ధి పొందాలి అనే ఒక హిడెన్ ఎజెండాతో నువ్వు ఆరోగ్యకర విమర్శ చేస్తే దానికి ప్రతిగా స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎన్నికైన ప్రభుత్వంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే రేపు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా అట్లనే ఇంకా ఇదే ట్రెండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే మాకైనా వర్తిస్తుంది. అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పని మెటా దగ్గర ప్రూవ్ చేస్తే ఆ రోజు అది భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం కాదు. నేను అదే చెప్తున్నా, మాది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేసే సంస్కృతి కాదు, మాది ఆరోగ్యకర విమర్శే చేస్తాం మేము. మెటా దగ్గర ఈ రోజు దాకా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎంతమంది అకౌంట్లు లేపేశారో మాకు తెలుసు. ఆ రోజుల్లో త్రూ మెటా. ఓకే. కాబట్టి ఇక్కడ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయటం వేరు, భావ ప్రకటన స్వేచ్ఛ వేరు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో అనారోగ్యకర రాజకీయ విధానాన్ని అవలంబిస్తామనంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ. ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అలాగే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అందుకే పదే చాలా సందర్భాల్లో కూడా టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరమైన పార్టీ వైసీపీ అని చెప్పని మేము చెప్తా వస్తున్నాం. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు? రేపటి రోజున ఎన్నికల లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు రప్పారప్ప నరుగుతామన్న స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అటువంటి స్టేట్మెంట్లను నా నాయకుడు సమర్థిస్తున్నాడు. నిన్న మొన్న కాసు మహేష్ రెడ్డి 6 నెలల్లో అభివృద్ధి కాదు మా పని, 2 సంవత్సరాలు 6 నెలలు కాదు 2 సంవత్సరాలు పగ తీర్చుకోవడమే మా పని అని ప్రకటించారు. అదే అంటున్నా. కాబట్టి ఏంటంటే ఇక్కడ వైసీపీని ఒక రాజకీయ పార్టీగా, వైసీపీ చేసే ప్రచారాన్ని ఒక రాజకీయ విమర్శగా పరిగణించేలాగా చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఎంచుకుంటున్న రాజకీయ విధానాలు, వాళ్ళు చేస్తున్న ప్రచారాలు, ఆ ప్రచారాలకి వాళ్ళు వాడుతున్న పదజాలం, వాళ్ళు చేస్తున్న మార్ఫింగ్ ఫోటోల్ని గౌరవ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా వాళ్ళ సొంత సోషల్ మీడియా మీద సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించింది? ఏ రాజకీయ పార్టీ సోషల్ మీడియా మీద ఏ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది? ఎందుకు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలే సిబిఐ ద్వారా అరెస్టులు అయ్యారు, జైలు పాలయ్యారు? కనీసం అప్పటికైనా సిగ్గు తెచ్చుకున్నారా? అంటే హైకోర్టు న్యాయమూర్తులకి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తెలీదా? తెలియకుండానే వాళ్ళు హైకోర్టు రిజిస్టర్ ద్వారా కేసు నమోదు చేయించారా? సిఐడి విచారణకి నాన్ కోఆపరేషన్ వ్యక్తం చేసిన తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించారా? అంటే గౌరవ హైకోర్టు న్యాయమూర్తులకు ఒక న్యాయం వర్తిస్తుంది, ఇక్కడ ప్రభుత్వానికి ఇంకో న్యాయం వర్తిస్తుందా? కాబట్టి ఇది వైసీపీ స్వయంకృతం. ఈ పరిస్థితి ఓవర్ నైట్ జరగల. మెటా ఓవర్ నైట్ అకౌంట్ సస్పెండ్ చేయదు. అన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు ఉల్లంఘించిన కారణంగా, కాంక్రీట్ ఎవిడెన్స్ మా వైపు నుంచి సబ్మిట్ అయిన కారణంగా రేపటి రోజున మళ్ళీ అదే మెటాని అప్రోచ్ అయ్యి బతిమలాడుకొని మేము ఇటువంటి తప్పు మరొకసారి చెయ్యము అని చెప్పని వాళ్ళ అకౌంట్ రెస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.